అడుగుతున్నాను. ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ బయట జరుగుతున్నప్పుడు వయసుతోటి తారతమ్యం లేకుండా, వరుసతోటి తారతమ్యం లేకుండా ఎలా అంటే అలా జరుగుతున్నప్పుడు ఒక ఉమెన్గా ఒకలాంటి పెయిన్ వస్తుంది కదా. అరే మారరా వీళ్ళు, ఈ సమాజం మారదా అని అనిపిస్తుంది కదా. అలా మిమ్మల్ని అదే నారీ సినిమాలో చూపిస్తున్నాం. సో మీరు చెప్పినట్టు వయసులో సంబంధం లేదు, చిన్న పిల్లలను చూడకుండా, ఏజ్ అయిన వాళ్ళు చూడకుండా అబ్యూస్ జరగడం, అలాగే హస్బెండ్ వచ్చి పిల్లలతో ఎలా ఒక ఇండీసెంట్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు మన సమాజంలో ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడైతే ఎక్కువ ఉన్నాయి. సో దాని గురించి ఒక మంచి మెసేజ్ అంటే ఆడది అనేది ఒక ఎంత సాఫ్ట్, మన ఆడవాళ్ళు అంటే ఏమంటే సాఫ్ట్ నేచర్ అలా ఉండాలి అని అనుకుంటారు. సో దాని వెనకాల ఒక శక్తి కూడా ఉంది ఆడది అంటే. సో అక్కడ అంటే కదలిస్తే ఆడది శక్తిగా కూడా మారుతుంది అనేది ఈ మన నారీ సినిమాలో చూపిస్తున్నారు డైరెక్టర్ సూర్య గారు. అంటే ఆడదానికి ఎంత పవర్ ఉంటుంది, తను ఎంత సాఫ్ట్గా ఎంత అనుకుగా ఉంటుందో అంతే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనేది మన ఈ సినిమాలో. ఎందుకంటే నేను కథ మొత్తం చెప్పలేను. సో ఇది మీరు చెప్పిన ఆ బేసిక్ ఇవన్నీ ఈ సినిమాలో ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్. అవనిగడ్డ నుంచి బాపనయ్య గారు ఉన్నారు మాట్లాడడానికి. సార్ మ్యామ్ ప్లీజ్ హ్యావ్ కాఫీ అండ్ లెట్స్ మేక్ చిట్ చాట్ ఇన్ఫార్మల్. పర్లేదు, తాగొచ్చు. నమస్కారం బాపనయ్య గారు. ప్లీజ్ మాట్లాడండి సార్. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. అమ్మా మీ శుభలగ్నం మావిడ మీ సినిమా బాగుంటుందమ్మా, బాగుంటాయమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళా ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ కూడా చాలా బాగుంటున్నాయి అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శుభలగ్నం చాలా మరి చూసానమ్మా మీ సినిమా. థ్యాంక్ యూ అండి. మీ అభిమానానికి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. బాగా నచ్చిందమ్మా మాకు. అవునా, థ్యాంక్ యూ అండి. ఇంటికి ఎక్కడన్నా వెళ్ళినా సరే మీరు వచ్చి ఆ సీరియల్ వచ్చేసేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ. నా సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ నారి అనే సినిమా వస్తుంది, తప్పకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మ్యామ్ చిట్ చాట్ని కొంచెం ఇన్ఫార్మల్ చేద్దాం. మీరు కాఫీ తాగుతూ ముచ్చటించండి. థ్యాంక్ యూ సో మచ్. సో మ్యామ్, మిస్టర్ పెళ్ళాల్లో మీరు కనిపించినటువంటి తీరు అమోఘం. అంటే ఈ మాట టీవీ సాక్షిగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చాలా ముద్దుగా ఉన్నారు మీరు సినిమాలో. బాపు గారు ముద్దుగా చూపించారు. ముద్దుగా అలా అమాయకంగా కొన్ని చూస్తున్నప్పుడు కానీ అసలు నేను ఎప్పుడు కొంచెం అలోన్గా అనిపించిన ఆ సినిమాలో రిపీటెడ్గా మీరు పని చేసే సీన్ ఉంటుంది, అండ్ ఆఫీస్కి వెళ్తే ఇవన్నీ చేసి పెట్టానని చెప్పే ఇది ఉంటుంది, అండ్ పెద్ద జడతోటి ఇట్లా అసలు ప్రతి మేనరిజం సీన్ పరంగా కాకపోయినా, అండ్ ఆ తర్వాత ఆ సేల్స్ ఎలా పెంచాలో చెప్పే ఇది, అసలు ఎంత ఎదిగినా ఒక ఆడపిల్ల ఎలా ఒదిగి ఉంటుంది, ఒక సటల్ ఈగో ఆఫ్ అ మ్యాన్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, ఇవన్నీ కూడా అంతర్లీనంగా కామెడీని చర్చించారు బేస్గా చేసుకొని. సో ఆ అనుభవం ఒకసారి చెప్పండి మ్యామ్. నాకు ఆ సినిమా నిజంగా ఎంత ఒక పుణ్యం చేసుకుంటే ఎంత ఒక బ్లెస్డ్ నేను. సో డైరెక్టర్ బాపు గారితో చేయడం అనేది అది యునిక్ అనమాట. ఆయనతో చేయడం అదొక సపరేట్, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక శిస్తు కానీ, నాట్ అండ్ షూట్ మాత్రం కాదు, అదర్వైజ్ దాన్ని బయటకు వచ్చిన తర్వాత ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి, మార్నింగ్ ఎన్నింటికి రావాలి, 7 o'clock అంటే 6:30కి ఆయన రెడీ ఉంటారు ఎప్పుడు. సో ఆర్టిస్ట్ కూడా అలాగే చాలా అలర్ట్గా ఉంటారు. సో ఇవన్నీ ఆయన అక్కడ కూడా నేర్చుకున్నాను నేను. సో ఇవన్నీ నాకు ఒక్కొక్క స్టూడెంట్ లాగే అక్కడ, ఇంకా మేము ఆయన ఒక గురువు లాగా. సో ఇవన్నీ నేర్చుకున్నాను. తర్వాత మనం సినిమాలో ఒప్పుకొని వస్తే యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉండాలి, యాక్టింగ్ లాగా ఉండకూడదు. యాక్టింగ్తో పాటు యాక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక బిజినెస్ ఉండాలి ఆయనకి. ఊరికే ఏదో ఒక దగ్గర నిల్చుని ఇలా డైలాగ్ చెప్పడం కాదు, ఆ డైలాగ్తో పాటు యాక్ట్ చేయాలి. అలా అవన్నీ ఉంటాయి. అవన్నీ నాకు ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంది. కే విశ్వనాథ్ గారు కానీ బాపు గారు కానీ వాళ్ళందరూ ఆ స్కూల్ అలాగే ఉంటుంది. నేను అప్పుడు ఆ సినిమా చేసేప్పుడు అంటే అది కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్, 2 పిల్లల క్యారెక్టర్. నాకు అది 3వ సినిమా. సో నాకు అంత అప్పుడు మెచ్యూరిటీ లేదు, 2 పిల్లలు కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, కానీ
ఆయన చెప్పించడం చేశాను, అది వేరు. బట్ నేను అప్పుడు అనుకునేదాన్ని పిల్లలు ఇంత గోల చేస్తారా ఈయన ఇలా చూపిస్తున్నారేంటి అని. నిజంగా ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను నేను, మళ్ళీ సరేలే అని మీరు ఎలా. నాకు సేమ్ అదే, ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు, అంతకంటే ఎక్కువ చేస్తారని నేను అనుకున్నా. బాపు గారు అప్పుడు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసే ఈ సినిమా తీసుంటారు. అది ఇప్పటికి నాకు నా ఒక లైఫ్ స్టైల్కి అన్వయిస్తుంది అనమాట. నేను లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎలాగా పిల్లలు గోల పెడతారు, నేను వచ్చిన తర్వాత ఎలా ఉంటారు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా మిస్టర్ బెల్లం ఒక్కొక్క రోజు గుర్తొస్తుంటది. ఈ ప్రతి ఒక్క ఇంట్లో కూడా జరిగేదే. సో ప్రతి ఆడవాళ్ళకి ప్రతి ఫ్యామిలీలో జరుగుతుంటుంది అది. అవును మ్యామ్. ఖమ్మం నుంచి ఐలయ్య గారు ఉన్నారు, క్షమించాలి సార్, ఐలయ్య గారు ఖమ్మం నుంచి. ఇవాళ కాల్స్ పర్వం అసలు, ఆమెని గారు ప్రెజెన్స్ అలాంటిది. మరి ఐలయ్య గారు మాట్లాడండి సార్. ఆమెని గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే మేడం. అమర్ గారు చెప్పండి. మేడం అమర్ గారు చెప్పండి 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 సార్. బాగా మేడం, మీరు శుభలగ్నం సినిమా నేను ఒక 10 సార్లు చూసానండి. థ్యాంక్ యూ అండి. సార్ టీవీ చూస్తూ మాట్లాడకండి సార్, ఫోన్లో మాట్లాడండి సార్ ప్లీజ్. సరే మేడం. అమర్ గారు చెప్పండి చెప్పండి సార్. బాగా మేడం గారు, నేను శుభలగ్నం సినిమా ఒక 10 సార్లు చూసానండి. వా థ్యాంక్ యూ అండి. మళ్ళా ఇది మావిడాకుల సినిమా కూడా బాగుంది, తీశారు. ఫ్యామిలీ సినిమా బాగా తీశారండి, బాగా నచ్చాది. అందుకనే ఫోన్ చేశాను మేడం. ఇది ఎప్పుడు ఇట్లా మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి సార్, థ్యాంక్ యూ సో మచ్. అమర్ గారు మాట్లాడండి. అంటే మీరు నా గురించి పొగుడుతుంటే నేను అలా స్టన్ అయిపోయాను. వేరేం మాట్లాడి నాకు నోట్లో మాట రావట్లేదు. మీ అభిమానానికి నేను ఎప్పుడు చెప్పండి. సరే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఎంత ఇన్నోసెంట్ గా అలిగారు అంటే ఆమె గారు మాట్లాడలేగా. ఏం వాళ్ళు ఆయన నా గురించి పొగుడుతూ ఉన్నప్పుడు నాకు నోట్లో మాట రావట్లేదు. అంటే ఇప్పటికే శుభలగ్నం సినిమాని ఎంత ఆదరిస్తున్నారు, ఆ సినిమా క్యారెక్టర్ ఎంత ఎంజాయ్ చేసి చూస్తున్నారు, ఎంత లవ్ చేస్తున్నారు అన్నప్పుడు చాలా గర్వంగా ఉంది నిజంగా. వండర్ఫుల్ మ్యామ్. ఆ సినిమా కూడా ఇన్నోసెన్స్ లోనే పాపం ఆ క్యారెక్టర్ అంతా చేసేస్తారు, ఆ తర్వాత రియలైజ్ అవుతారు. ఓకే, ఒక్క మిట్ అటు ఇటు అయినా అది నెగిటివ్ షేడ్స్ కి వెళ్ళిపోయే ప్రమాదం ఎక్కువ. యాక్చువల్గా నాకు అది జరిగింది కూడా. అంటే నేను ఫీల్ అయ్యాను, జస్ట్ యాక్చువల్గా సినిమాలో లేదు, నేను అది నేను నాకు కథ చెప్పలేదు కృష్ణారెడ్డి గారు. అమ్మని ఈ సినిమా నువ్వు చేస్తున్నాను, నేను ఓకే పెద్ద డైరెక్టర్ కదా చేస్తుంటే ఒక్కొక్క రోజు షూట్ చేస్తూ నాకు అనిపించింది ఇది ఎక్కడో నెగటివ్ వెళ్తుందని ఫీల్ అయ్యాను. నేను అడగడానికి భయం. అంటే అప్పట్లో ఆర్టిస్ట్ మేము కొత్త చిన్నపిల్లలు కదా, అప్పుడు పెద్ద డైరెక్టర్లతో మాట్లాడేంత ధైర్యం లే, ఎలా అడిగేది, ఇది ఎలా నా క్యారెక్టర్ ఇలా తీసుకెళ్ళిపోతున్నారేమో అని. సుహాసిని గారు ఎంటర్ అయ్యారు దాంట్లో, ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆవిడకి కూర్చోబెట్టి ఇలాగే మాట్లాడుతూ షూట్ టైంలో డైరెక్టర్ కథ ఏంటి ఇది కథ అని అడిగితే చెప్తూ ఉన్నప్పుడు ఆవిడ మొత్తం విని, నేను పక్కనే ఉన్నాను, డెఫినెట్లీ ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఈ అమ్మాయి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అన్నప్పుడు నాకు అమ్మాయి అనిపించింది. ఎందుకంటే ఆవిడొక సీనియర్, కథ మొత్తం విని అలా అన్నప్పుడు అప్పుడు అనిపించి అమ్మా పర్వాలేదు, ఓకే అడగలేదు మీరు చెప్పారు థ్యాంక్ యూ అని ఆవిడ నాకు అప్పుడు ఒక ఇది కూడా ఇచ్చింది అనమాట, కాంప్లిమెంటరీ కూడా. నీకు ఎవరైనా చెప్పారా ఆమెని నువ్వు కాస్త శ్రీదేవి గారు లా ఉంటారని. నా ఫేవరెట్ హీరోయిన్ మేడం, బట్ అలా ఉన్నాను చాలా మంది చెప్పారు, మీరు కూడా చెప్పినప్పుడు ఇంకా చాలా సంతోషంగా ఉంది అని చెప్పాను. అసలు ఆ ఇన్నోసెన్స్ లో ఏమిటో అని భలే అంటారు మ్యామ్, ఏ మేనరిజమ్స్ అసలు ఒక్కొక్కటి. కమల్ హాసన్ గారితో కూడా మీరు శుభ సంకల్పం ఎన్ని సినిమాలు, ఆయనది ఇంకో సపరేట్ క్యారెక్టర్ ప్లే చేసే విధానం, వారితోటి మీ జర్నీ చెప్పండి మేడం. ఏడి చేస్తాం మేమైతే ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా. అవును, ఆ సినిమా క్యారెక్టర్ కూడా ఇలాగే నాకు లుక్ టెస్ట్ చేశారు అప్పట్లో. అన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా బాలు గారు ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి, ఎందుకంటే ఆ గెటప్ కోసం లుక్ టెస్ట్ చేశారనమాట. నాకు చేశారు, ఈవెన్ కమల్ హాసన్ గారు కూడా చేశారు. కమల్ హాసన్ గారు వచ్చారు, ఆ రోజు చూసి వాళ్ళ ఇంట్లోనే చేశారు బాలగారు చెన్నైలో. చూసి ఓకే
ఓకే చేశారు. షూట్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే నాకు నర్వస్ ఫుల్. ఎందుకంటే బాలుగారు ప్రొడ్యూసర్, కె విశ్వనాథ్ గారు డైరెక్టరు, హీరో కమల్ హాసన్ గారు, మొత్తం లెజెండరీ అక్కడ ఉంది. నేనేమో అక్కడ ఒక చిన్న ఒక ఇదిలాగా కూర్చొని నాకు భయం వేసింది ఫస్ట్ డే. ఎట్లా మేనేజ్ చేసి ఎట్లా యాక్ట్ చేస్తాను తెలియదు కదా. సో ఫస్ట్ డే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ క్యాజువల్గా ఉన్నారు. నాకు చాలా కమల్ హాసన్ గారు కూడా చాలా విషయాలు చెప్పించేవారు. యాక్టింగ్ కానీ ఇలా చేయాలి, ఇలా పెట్టాలి, న్యాచురల్ అంటే న్యాచురల్గానే చేయాలి అని చెప్పేవారు. ఆ చచ్చిపోయే సీన్ ఉంది కదా మన బోట్లో, అక్కడ కొంచెం నేను అన్కంఫర్టబుల్. ఇంకా డైరెక్ట్ ఎండ కొడుతుంది సన్లైట్, అలా కంఫర్టబుల్